మీనరాశిలో ఈ పంచగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ మీనరాశిలో సంభవించినటువంటి ఈ గ్రహ కూటమి మూలకంగా మకర రాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, ముఖ్యంగా మకర రాశి వారికి శని ఏలినాటి శని పూర్తి అయిపోయింది, 3వ స్థానంలోకి వచ్చేసినాడు. కాబట్టి శని ప్రభావము పాజిటివ్గా ఉంది మకర రాశి వారికి. సూర్య భగవానుడి యొక్క సంచారం కూడాను పాజిటివ్గా ఉంది. రాహు యొక్క సంచారం కూడాను పాజిటివ్గా ఉంది. శుక్రుడు కూడాను పాజిటివ్గానే ఉన్నాడు. అంటే సూర్యుడు, శని, రాహువు, శుక్రుడు ఈ 5 గ్రహాల లోపల 4 గ్రహాల యొక్క సంచారము 3వ స్థానంలో సంభవిస్తుంది. కాబట్టి ఇది గోచార రీత్యా ఈ 3 గ్రహాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడాను కూటమిగా ఏర్పడి మీనరాశిలో కలిసి ప్రయాణిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ కూటమి యొక్క ప్రభావము మనపైన మకర రాశి పైన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు శని ఈ 2 ముఖ్యమైనటువంటి కాంబినేషన్. తర్వాత రాహువు సూర్యుడు, శుక్రుడు సూర్యుడు, ఇలా మనము కాంబినేషన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే, సూర్యుడు శుక్రుడు ఈ 2 కూడాను మీనరాశిలో మనకు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే, రాజకీయంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగస్తులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్. ఎందుకంటే ఒక పక్కన పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. గోచార రీత్యా గురువు మంచి స్థానంలో ఉన్నాడు. మే 14 వరకు గురువు యొక్క అనుకూలత కూడాను ఉంది మకర రాశి వారికి. కాబట్టి ఆ గురువు బాగా ఉన్నప్పుడు ఇంకా సూర్యుడు, శని, రాహువు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు మంచి స్థానాలలో సంచరించడం మూలకంగా మీకు ఈ గ్రహ కూటమి మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆదాయం ప్రారంభమవుతుంది. ఇక రాహువు విషయంలో మనకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. భ్రమలో లేకుండా మీరు చాలా పనులను వాస్తవిక దృక్పథంలో చూస్తూ పనులు చేస్తారు. కాబట్టి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు, చదువు, ఉద్యోగము, పెళ్లి సంబంధాలు ఇలాంటివి చూసేటువంటి క్రమం లోపల మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం లోపల.